ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ బీహార్, పశ్చిమ బెంగాల్లో రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పర్యటనల సందర్భంగా రెండు రాష్ట్రాల 18,000 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బీహార్లో 13,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను, పశ్చిమ బెంగాల్లో 5,200 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బీహార్ పర్యటన సందర్భంగా రెండు రైళ్లను ప్రారంభిస్తారు. గయా, ఢిల్లీల మధ్య తిరిగే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును, వైశాలి కోధర్మల మధ్య తిరిగే బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్ను మోదీ ప్రారంభిస్తారు. అంతేకాకుండా NH-31 పై 8.15 కిలోమీటర్ల పొడవైన అంటా సిమారియా బ్రిడ్జిని, గంగా నదిపై 1.86 కిలోమీటర్ల 6 లైన్ల బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభిస్తారు. గంగా నదిపై 6 లైన్ల బ్రిడ్జి కారణంగా మొఖామా నుంచి బెగుసరాకి డైరెక్ట్ కనెక్టివిటీని ఏర్పడనుంది. ఈ బ్రిడ్జిల నిర్మాణం కోసం ప్రభుత్వం ఏకంగా 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు బీహార్ ప్రభుత్వం చెబుతోంది. ఈ బ్రిడ్జి కారణంగా ఆ ఏరియాలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోంది. ఉత్తర బీహార్ అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి వారు ముడి సరుకుల కోసం, ఇతర అవసరాల కోసం జార్ఖండ్, దక్షిణ బీహార్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. వారికి చాలా మేలు జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. ఇక పశ్చిమ బెంగాల్లో కొత్తగా నిర్మితమైన మెట్రో ట్రైన్ సర్వీసులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం మెట్రో సర్వీస్ను ప్రారంభిస్తారు. అంతేకాదు, జసర్ రోడ్ నుంచి జైహింద్ భీమత్ బందర్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్లో ప్రయాణిస్తారు.